స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పొలిట్ బ్యూరో సభ్యులు సీఎం చంద్రబాబుకు వదిలేయడంతో ఆయన అర్ధరాత్రి వరకు కూర్చొని అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. 9 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక కడపకు మాత్రమే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు బాధ్యతను చంద్రబాబుకు వదిలేశారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కావాల్సిన అభ్యర్థుల విషయంలో జిల్లా నేతలతో మాట్లాడాల్సి ఉంటుందని, కాబట్టి ఈ బాధ్యతను చంద్రబాబే తీసుకోవాలని ఆర్థిక మంత్రి యనమల కోరారు. నామినేషన్ల గడువు రేపు ముగుస్తుండటంతో రాత్రంతా కసరత్తు చేసి అభ్యర్థులను దాదాపుగా చంద్రబాబు ఖరారు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, దాదాపుగా అభ్యర్థుల ఖరారు అయిపోయినట్లు తెలుస్తుంది, మరి దీనిపై అప్డేట్. శ్రవంతి, నిన్న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కట్టబెట్టింది. దీంతో ముఖ్యమంత్రి గత శుక్రవారం నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పైన చేశారు. అలాగే షార్ట్ లిస్ట్ చేశారు. ఇప్పుడు దాదాపుగా కూడా 8 జిల్లాలకు 8 మంది పేర్లలో 7 మంది పేర్లు ప్రకటించాల్సింది. వీరిలో మనం కానీ గమనిస్తే శ్రీకాకుళం నుంచి కలిసెత్తి అప్పలనాయుడు పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే తూర్పుగోదావరి నుంచి సీనియర్ నేత చిక్కాల రామచంద్రరావుకు రావు పేరు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే పశ్చిమ గోదావరికి సంబంధించి మాత్రం ఇద్దరు మీద పోటీ నెలకొంది. అయితే అంగరంగ రామ్మోహన్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో మాత్రం వాకాటి నారాయణ రెడ్డి ఆదాల మధ్య గట్టి పోటీ నెలకొన్నప్పటికీ కూడా వీరిద్దరు ఎవరికి వస్తుంది అనేది మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అనంతపురం సంబంధించి మాత్రం దీపక్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు చెప్పుకోవచ్చు. ఇక కర్నూలులో మాత్రం శిల్పా చక్రపాణి రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అలాగే చిత్తూరుకు సంబంధించి చూస్తే దొరబాబు పేరే ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరో ఈ అన్నిట్లు కూడా సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నట్టు గుంటూరులో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ప్రాంత కుల సమీకరణల బేరీజ్ వేసుకొని ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం లోపల నామినేషన్స్ గడువు ముగిస్తుండటంతో అభ్యర్థులంతా కూడా టెన్షన్ తోటి ఉన్నారు. ఎందుకంటే నిన్న అమావాస్య పేరిట వాయిదా వేయడం జరిగింది, పేర్ల ప్రకటన ఆలస్యం జరిగింది. ఈ రోజు పాడ్యం కావడంతో సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. శ్రవంతి, మున్రాజ్, దాదాపుగా కడపకు సంబంధించి ఒకరి పేరు అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది. మరి మిగిలిన పేర్లను మీరు అన్నట్లని రేపట్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి దీని మధ్య స్థానిక ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎవరి పేర్లు వాళ్ళు నామినేట్ అయ్యాయని వాళ్ళు అనుకుంటున్నారు? దీనిపై వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? కూడా నిన్న రాత్రి వరకు ఇక్కడే అమరావతిలోనే మకాం వేసి తమ ప్రయత్నాలు తమ కొనసాగించారు. అయితే ముఖ్యమంత్రి మధ్యాహ్నం తర్వాత ఎవరిని కూడా అలో చేయకపోవడంతో అంతా ఆశావాహులంతా తిరుగు ప్రయాణాలు చేశారు. అయితే ఎవరికి తెలిసిన లాబీ ద్వారా వాళ్ళు నా పేరు ఉందా లేదా అనేసి ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికి కూడా పేర్లు అధికారికంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లన్నీ కూడా అధికారికంగా ఇంకా ప్రకటించాల్సింది. ఇప్పటికైతే బీటెక్ రవిని మాత్రం ఎందుకు ముందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంది, బలంగా ఉంది. దీంతో దానికి తోడు జగన్ స్వయాన బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి పోటీ చేస్తుండటంతో బీటెక్ రవి పేరును మొదట ప్రకటించారు. ఎందుకంటే ప్రచారంలో కానీ క్యాంపులు నడపడంలో కానీ అవసరమైన సమయం కావాల్సి ఉంటుంది కాబట్టి ఇది చేశారు. అయితే మిగతా చోట్ల ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెడుతుందా లేదా అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళు ముందే ప్రకటిస్తే మిగతా వారంలో అసంతృప్తి నెలకొని వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే అవకాశం ఉందనే ఒక అనుమానం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఈ పేర్లు ప్రకటనలో జాప్యం కొనసాగుతుంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.